విజయవాడలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తిరువూరుతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంధనం కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కొక్కటిగా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతతోటి అన్ని బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి. నిన్న నందిగామ, తిరువూరు ప్రాంతాల్లో ఈ బోర్డులు కనిపించాయి. కానీ ఈ రోజు విజయవాడలో కూడా ఇటువంటి బోర్డులు మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేవంటూ కూడా ఎక్కడికక్కడ బోర్డులు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. నో స్టాక్ పెట్రోల్ అండ్ డీజిల్ అంటూ కూడా బోర్డుని పెట్టిన పరిస్థితి. మనం ఉన్న ఈ బంకు నేషనల్ హైవేకి పక్కనే మహానాడు ప్రాంతంలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకొని దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇటువంటి బంకులో ప్రస్తుతం నో స్టాక్ బోర్డులు ఉండడంతో వాహనదారులంతా కూడా తిరిగి వెనక్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణకి బోర్డర్లో ఉన్న నందిగామ కానీ, తిరువూరు కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టిన పరిస్థితి. డీజిల్ కొరత లేకుండా చూడాలి, పెట్రోల్ కొరత లేకుండా చూడాలంటూ ఇప్పటికే డీలర్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులంతా కూడా సివిల్ సప్లై కమిషనర్ని కలిశారు. దాదాపు 2 రోజుల పాటు అక్కడ సమావేశం జరిగింది. అక్కడ కొరత లేకుండా చూస్తామన్నారు. కానీ కొరత మాత్రం అదే విధంగా కొనబడుతుంది. ఒక్కొక్కగా బంకు కూడా మూతపడుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. వాహనదారులు కష్టాలు పెరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో అనేక బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అంటూ చూసాము. తెలంగాణ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా గత 10 రోజుల క్రితం ఏ విధంగా ఉందో మనకి కనిపించింది. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పూర్తిగా కొరత లేకుండా చూస్తామంటూ ప్రకటించారు. కానీ ఈ ప్రస్తుతానికి కూడా కొరత కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పెట్రోల్ కంపెనీలన్నింటికి కూడా బంకులు ఇప్పటి వరకు డబ్బులు కట్టి పెట్రోల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా క్రెడిట్ సిస్టంలో ఉండేది. ముందుగా డీజిల్ లేదా పెట్రోల్ పంపించిన తర్వాత నెలకొకసారి లేదా వారానికి 15 రోజులకి పేమెంట్లు చేసేవారు. కానీ డీజిల్ పెట్రోల్ కంపెనీ నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత మీకు పెట్రోల్ కావాలో, ఎంత డీజిల్ కావాలో దానికి సంబంధించి ముందే అమౌంట్ పే చేస్తేనే మేము డీజిల్ ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకులన్నీ కూడా క్రెడిట్ కట్టే నేపథ్యంలో లేక బంకులన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు అమౌంట్ కడితే అప్పుడు పెట్రోల్, డీజిల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో డీజిల్ కొరత నేపథ్యంలో ట్యాంకుల్లో వాళ్ళంతా నింపుకొని వెళ్తున్నారు. క్యానల్లో నింపుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం నందిగామ ప్రాంతంలో చూసాము. తక్షణం డీజిల్ కొరతగా స్వస్తి పలకాలి, తమ ఉపాధిని కాపాడాలంటూ వాహనదారులు కూడా కోరుతున్నారు. మరొక రోజువారీ ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇతర గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డీజిల్, పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తక్షణం దీని ప్రభుత్వం జోక్యం చేసుకుని డీజిల్, పెట్రోల్ కొరతకి ఒక స్వస్తి చెప్పాలంటూ కూడా వాహనదారులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత పీక్ స్టేజ్ కి చేరింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరతతో వాహనదారులతో పాటు కరెంటు కోతల సమయం కావడంతో అన్నదాతలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా బార్లు తీరిన వాహనాలే కనిపిస్తున్నాయి. డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏకంగా భారతదేశం పైన తీవ్రంగా కనపడుతుందని చెప్పొచ్చు. మొన్నటి వరకు గ్యాస్ కొరత ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఇప్పుడు ఏకంగా చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసిన కనుక మనం ప్రస్తుతానికి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఒక బొంగు వద్ద ఉన్నాం. చూస్తే డీజిల్ లేదు అంటూ కూడా ఇక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టినట్టు కూడా పరిస్థితి కనపడుతుంది. మనం ఎగ్జాంపుల్ చూస్తుంది ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి కూడా రబీ సీజన్ కావడంతో కోతలు కూడా ఎక్కువ కోస్తుంటారు. అలాంటిది కోతలకు వస్తున్నటువంటి కోత మిషన్లకు కూడా ఇక్కడ డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి డబ్బాలతో కూడా రైతులు కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. రైతులు ఎన్నింటికి వచ్చారు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎన్నింటికి వచ్చారు మీరు? 4ంటికి. ఏం కొరతలేదు, కొట్టిది ఆపేయారు. లేదు అసలు లేదండి, నేను నుంచి ఆగిపోయాను. ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ప్రధానంగా చూస్తే కనుక ఆటో డ్రైవర్లు కానీ కార్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్లో చూసిన కనుక వాహనాలు కూడా పక్కన పార్క్ చేస్తే బొంకుకు సంబంధించి ఒక తాడు కట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ లేదంటూ చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? ఏంటంటే ఆయిల్ లేదండి, ఆయిల్ లాగే ఇబ్బంది పడుతున్నాం. అందరూ పేదలు కూడా ఇబ్బంది పడతారు. ఆయిల్ ఉంటే మీ ఆటోలు అందరూ తిరుగుతాం. దానికోసం చూస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ బండికి 2 లీటర్ 3 లీటర్ కొట్టించుకుంటున్నాం. దానికోసం ఆయిల్ ఉంది కానీ కొడతలేదండి. ఏమండి ఎలా ఉంది పరిస్థితి? ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు మట్టి అండి. 4 రోజులు మట్టి ఆయిల్ కొడతలేదు మాకు. మేము టిన్లు పెట్టుకుని డబ్బులు తిరుగుతున్నాం. ఆయిల్ ఉంటేనే కానీ మేము తోలతాకలేదు. అలాంటిదేమో 4 రోజులు మట్టి మాకు ఆయిల్ కొడతలేదు. ఆయిల్ ఉంది కానీ కొడతలా.
ఉంటారు 10,000 ఆటోలు ఉంటాయండి ఇక్కడ. ఆ 10,000 ఆటోలు పక్కనెట్టారు కొంతమంది. డీజిల్ లేక ఏం చేస్తామండి, కుక్కలాగా అటు ఇటు తిరుగుతాం. మా పరిస్థితి ఆందోళన కింద ఉంది. పొద్దున్నుంచే 2 లీటర్లు కూడా కొడతలేదు ఆయిల్. నిన్న కొట్టలేదు, మొన్న కొట్టలేదు, 4 రోజులు మట్టి కొరత ఆయిల్ కొరత. ఒక బాటిల్ పట్టుకుని వెయిట్ చేస్తున్నాను పరిస్థితి కనపడుతుంది. భయ్యా మీరు బాటిల్ పట్టుకున్నారు దేనికోసం ఏంటి అసలు? ఆటోకండి. ఆటోకేనా? ఎప్పటి నుంచి లేదు? నిన్నటి నుంచి లేదండి. లేదు. ఎలా ఉంటుంది మీ పరిస్థితి? చాలా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. ఆటో తప్పుకుంటున్నాం, ఫైనాన్స్ కట్టుకోవాలి. డీజిల్ లేకపోతే ఎలాగ చాలా ఇబ్బంది కదండి. ఏం కోరుకుంటున్నారు? డీజిల్ కొద్దిగా సప్లై చేస్తే బాగుంటుంది. చూస్తే కనుక ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆటోలు కానీ ఇటువంటి లారీలకు సంబంధించి కానీ ఎవరైతే ఉంటారో వారంతా కూడా పూర్తిగా ఇక్కడ జనజీవనం స్తంభిస్తుందని చెప్పొచ్చు. బాటిల్ పట్టుకుని పూర్తి స్థాయిలో తమకు కనీసం ఒక 2 లీటర్ అన్నా కొట్టిస్తే ఉన్నటువంటి బండి ఎయిర్ లాక్లు అయిపోయినాయి కొన్ని. మరోవైపు కొంత మిషన్లకు సంబంధించి కూడా చూస్తే కనుక కొత్త మిషన్లు కూడా ఆగిపోయినాయి. పూర్తి స్థాయిలో పాలకులు కూడా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి కొరతను కూడా డీజిల్ కొరతను కూడా తగ్గించాలి. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి తమకు సంబంధించిన ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కష్టాలు కూడా తీర్చాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే పైన చెబుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి డీజిల్ కొరత లేదంటూ వారు చెబుతున్నా కానీ క్షేత్రస్థాయిలో సామాన్యులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తీవ్రతరంగా ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఉన్నటువంటి తాడేపల్లి బొంకులో కూడా కళ్ళ కట్టినట్టు కూడా కనపడిన పరిస్థితి కూడా ఉంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, తాడేపల్లి. ఇటు కాకినాడలోనూ డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు వాహనదారులు. పలు బంకుల వద్ద లైన్లలో పడిగాపులు కాస్తున్నారు ఆటో డ్రైవర్లు. 2 లీటర్ల డీజిల్ మాత్రమే కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నా లేదంటున్నారని ఆరోపిస్తున్నారు ఆటో డ్రైవర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నో స్టాక్ బోర్డు పెట్టడంతో జిల్లాకు సంబంధించిన వాహనదారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి బంక్ దగ్గర ఉన్నాను. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా డీజిల్ కొట్టించుకునేందుకు ఇక్కడ బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటుగా ఇసుక లారీలు, గ్రావెల్ సంబంధించిన లారీలు, అదేవిధంగా ఆటోలు కూడా డీజిల్ పెద్ద ఎత్తున కొట్టించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ మేరకు కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో అయితే ఖరీఫ్ సంబంధించి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వరి కోత యంత్రాలకు సంబంధించి డీజిల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో టిన్నులతో వచ్చి డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఆటోలు అయితే పెద్ద ఎత్తున బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతసేపు నుంచి ఉన్నారు, ఎందుకు డీజిల్ కోసం? నుంచి ఉన్నాను సార్. ఇలాగ డీజిల్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నామండి. డీజిల్ కోసం మెయిన్ ఇది అంతానే. అధికారులు ఉందని చెప్తున్నారు కదా ఇప్పటికే. ఏదండి ఉంటే ఈ లైన్లన్నీ ఎందుకండి? ఇంకా ఎక్కడైనా తెల్లారగట్ల 6 గంటలకు వెళ్ళామండి కల్పనా బంక్కి. ఇప్పుడు వరకు దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. మళ్ళీ ఇక్కడ గంట సేపు నుంచి ఉన్నాడు, మరి ఎంతసేపటికి ఇస్తారో తెలదాం. ఏ బంకులు కూడా ఖాళీ లేవా? ఏ బంకులు లేవండి, కొన్ని బంకులు ఆయిలే లేవండి. ఆయిల్ ఏంటంటే రాలేదు, మేమేం చేయమంటున్నారండి. ఇదే తీరండి అదండి. అవ్వండి అలా కాగేస్తున్నారు చూడండి మా వాళ్ళు. అవ్వండి ఏంటండి ఇంకా అలా ఉందా సార్ మా తీరు ఏంటి? అప్పుడే తెల్లగట్ల 6 గంటలకు వచ్చామండి అక్కడ బంకులోకి. చెప్పండి అయ్యా, పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా? అసలు పరిస్థితి ఎట్లా ఉంది ఆటోలకి? ఇక్కడ ఆటోలు అయితే ఎక్కడికి వెళ్ళి ప్రజలను ఎక్కడికేమే చేర్చడానికి అందరూ అనుకూలం ఉపయోగపడుతున్నారు సార్. కానీ బంకులు ఒక బంకు ఇచ్చి మిగతా బంకులు బంద్ చేసి చాలా విధానం కాదు సార్. అయితే డీజిల్ పెంచడానిక ఏదైనా మొత్తం నేషనలైజేషన్ మీద ఏదో చీటింగ్ జరుగుతుంది అర్థం కావట్లేదు సార్. యుద్ధాలు ఆగిపోయినాయి, ఇక్కడ యుద్ధాలు ఆగిపోయినాయి. చాలా చోట్ల ఆయిల్ లేకుండా చేస్తారు. నేను కష్టపడే సగటు మనిషి రోజుకి ఒక 500 బ్రతకాలి కష్టమైపోతుంది సార్. ఎలా బ్రతకాలో ఏళ్ళు వాళ్ళు కలెక్టర్ గారికి కానీ జడ్జి గారు విన్నవించి తగు న్యాయం చేయడం కోరుతున్నారు సార్. బంకుల దగ్గర డీజిల్ ఉంది, ఆందోళన చెందొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు కదా. బంకు సార్ బంకులతో డీజిల్ ఉంది, ఆందోళన చెప్పదని కాదు. ఒక గంట నుంచి గంట లేకుండా కేవలం ఆయిల్ పెంచడం దేనికోసం మమ్మల్ని భయపడాలి చేస్తారు సార్. చాలా పొరపాటు సార్ ఇది. బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? డీజిల్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు మీరు? బంకుల దగ్గర పరిస్థితి ఎలాగ ఉందంటే రెక్కడితే కానీ డొక్కలు లేని బతుకులేండి మయ్యి. కానీ ఏంటంటే 200కు ఒక 200 అంటున్నారు, 100 అంటున్నారు. మాకు రోజుకినేమో 500 ఖర్చు అవుతుందండి. మేము ఎలా బతకాలండి? డీజిల్ పరిస్థితి చెప్పండి, డీజిల్ ఉందా లేదా? డీజిల్ ఉన్నా సరే లేదని అంటున్నారండి. స్టాక్ ఉన్నా లేదంటున్నారు. ఒకవేళ స్టాక్ ఉంటే కనుక 2 లీటర్లు మించి కొట్టడం లేదండి. మేము వ్యాపారాలు
రిక్షాలు ఎలా చేసుకోమో ఆటోలు ఎలా తిప్పమో ఒక్కసారి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నగరంలో ఎన్ని బంకులు ఉన్నాయో అన్ని బంకుల దగ్గర తిరుగుతున్నాము. దాదాపు గంటల తరబడి నిరీక్షించినా కేవలం 2 లీటర్ల డీజిల్ మాత్రమే కొడుతున్నారని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. అధికారులు చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఖచ్చితంగా డీజిల్ అందుబాటులో ఉంచాలని చెప్పి వాహన డ్రైవర్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయన్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.